హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ చూసి ఉంటారు కదా హోమ్ మేడ్ చాకో సెల్స్ ఎక్కడ ఎలా చేయాలి ఏంటి అనేది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దానికోసం ముందుగా మిక్సీ జార్లో పావు కప్పు ఓట్స్ అనేవి వేసుకుని ఫైన్ పౌడర్లా చేసుకుని వాటిని మనం జల్లించుకోవాలండి. వాటిని ఒక జల్లెల్లో వేసుకుని బాగా జల్లించుకోండి. అందులోనే పావు కప్పు వరకు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఓట్స్ కనుక లేకపోతే కనుక ఇదే ప్లేస్లో మీరు అరకప్పు వరకు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రాగి పిండి కూడా 1.5 టేబుల్ స్పూన్ అనేది రాగి పిండి వేసుకుని అందులోనే సూచి రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటారు కదండి, అదే మనకి 1.5 టేబుల్ స్పూన్ సూచి రవ్వ, అలాగే పాల పొడి కూడా 1.5 టేబుల్ స్పూన్ అండ్ కోకో పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్నర కూడా వేసేసుకుని కొంచెం సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ అనేవి బేకింగ్ సోడా అంటే వంట సోడా కూడా వేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోనే అరకప్పు దాకా వాటర్ వేసుకుని అందులోనే 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకోండి. ప్లేస్లో మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 లేదా 2 టేబుల్ స్పూన్ షుగర్, అందులోనే 2 టేబుల్ స్పూన్ హనీ కూడా వేసుకొని మొత్తం బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక మరుగొచ్చే వరకు ఉంచండి. మీరు ఇక్కడ షుగర్ ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు, లేదా అంటే హనీయే టోటల్ మీరు పంచదార ఏ క్వాంటిటీ అయితే తీసుకున్నారో సేమ్ అదే క్వాంటిటీతో మొత్తం హనీ కూడా మీరు తీసుకోవచ్చు. తీసుకుని మనం ముందుగా ఏదైతే జల్లించి పెట్టుకున్నామో పిండి అందులోనే ఒకసారిగా అయితే పోసకండి, కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే గట్టి ముద్దలా ఏర్పడేలాగా అయితే కొంచెం కొంచెం వాటర్ అనేది పోసుకుంటూ కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత తీస్తే మనకి ఈ డౌ అనేది ఇలాగ తయారై ఉంటుందండి, కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. దాన్నే ఏదైనా సర్ఫేస్ మీద వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే సిలిండర్ షేప్లో రోల్ చేసుకుని దాన్ని ఒక 4 to 5 పీసెస్ అయితే పెద్ద పీసెస్ కింద కట్ చేసుకోండి. అండ్ ఈచ్ పీస్ వచ్చి తీసుకొని దాన్ని ఒక పొడుగు సిలిండర్ షేప్లో చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చేసుకుని దాన్ని 2 పీసెస్ కింద కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్కి అయితే మొత్తం అన్నిటిని కూడా చక్కగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న వాటిని ఏంటంటే మనం దాన్ని రౌండ్ షేప్లో చక్కగా చిన్న సైజు బాల్స్ కింద మీరు వాటిని అన్నిటిని కూడా చక్కగా అయితే చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనం ఒక్కోటి తీసుకొని ఇలాగ గుండ్రంగా షేప్ చేసినట్టయితే మనకి షేప్ వస్తుందండి. మీకు కావాల్సిన షేప్స్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న దాన్ని బట్టి మీరు ఎన్ని షేప్స్ అయితే చేసుకోవచ్చు అండి చాకోస్. ఎందుకంటే చాకోస్ చాలా రకాలు ఉంటాయి కాబట్టి మనకి ఎన్ని రకాలైనా సరే చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది 2వ షేప్ అండి. జస్ట్ మనం కట్ చేసుకున్న వాటిని జస్ట్ ఏళ్ళతో ఇలా ఫింగర్తో వాటిని ప్రెస్ చేస్తే మనకు ఒక షేప్ వస్తుంది. లేదు అనుకుంటా కనుక ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక డౌ ముద్దను అయితే తీసుకొని చపాతీల పిండిలా చేసుకొని మనకి ఇక్కడ నర్వ్స్ ఉంటాయి కదండి, లేదు అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ఏదన్నా ఏమన్నా ఉంటే కనుక వాటితో కూడా మీరు ఇలా చేస్తే కనుక షేప్ అనేది వచ్చేస్తుంది. లేదనుకుంటే మీరు రౌండ్గానే చేసుకోవచ్చు. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ షేప్స్లో మీరు చేసుకోవచ్చు. చేసుకుని ఆయిల్లో బేక్ చేసే వాళ్ళు అయితే 170 degreesలోని 15 to 20 minutes అయితే బేక్ చేసుకోండి. మధ్య మధ్యలో చూసుకుంటూ మీ ఓవెన్ కెపాసిటీని బట్టి చూసుకుని బేక్ చేసుకోండి. మరీ ఎక్కువ బేక్ చేయొద్దండి, ఎందుకంటే మనం మాదిరిగా ఉన్నప్పుడు తీస్తే అవి కంప్లీట్గా చల్లారిపోయేటప్పటికి క్రిస్పీగా అవుతాయి. లేదు కడాయిలో బేక్ చేసుకున్న వాళ్ళు అయితే కనుక ముందు కడాయి బాగా హీట్ చేసుకున్న తర్వాత ఒక 20 to 25 minutes అనేవి బాగా హీట్ చేసుకోండి. బేక్ చేసుకుని తర్వాత బయట తీసేసుకొని గాలికి అలా ఉంచితే మనకి అవి చాలా క్రిస్పీగా అయిపోతాయండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే కూడా హెల్దీ వర్షన్లో చాకోస్ అనేవి మనం చక్కగా చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే చాలా క్రిస్పీగా ఉన్నాయండి. పిల్లలు ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు. ఒకసారి చేసి పెట్టుకున్నారంటే కనుక మీకు చాలా రోజులు అయితే వచ్చేస్తాయండి. మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు, కానీ నేను చూపించే వాటిని కొంచెం డబల్ చేసుకుని అయితే మీరు చేసుకుని స్టోర్ చేసుకున్నారంటే చాలా వస్తాయండి. ఇక్కడ నుంచి బయట కొనటం ఆపేసి ఇంట్లోనే చక్కగా చేసేసేయండి. హ్యాపీగా పిల్లలకి ఇచ్చేస్తే టమ్మీ అయితే ఫుల్ అయిపోతుంది. అందులోనే మనం ఇక్కడ రాగి ఫ్లోర్ వేసాం కాబట్టి చాలా మంచిదండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సేమ్ బయట కొన్న వాటిలాగానే ఉంటాయి. నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. అండ్ ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి, ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.